ఇక ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వరద ప్రవాహం పోలవరం ప్రాంతాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వరదల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోశమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం గోపురం మాత్రమే ఆలయాల మధ్య కనిపిస్తుండగా వరద నీటిని లెక్క చేయకుండా అర్చకులు ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం భక్తులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రతి ఏడాది వరదల సమయంలో కనిపించే ఈ అరుదైన దృశ్యం మరోసారి గోదావరి వైభవాన్ని, ప్రకృతి శక్తిని చాటి చెబుతోందని, వరద నీరు తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం వేలాది భక్తులు తరలివచ్చే ఈ క్షేత్రం ప్రస్తుతం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మరోవైపు పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. ఇది గండిపోచమ్మ అమ్మవారి ఆలయం ప్రస్తుతం పూర్తిగా కూడా నీట మురిగిపోయి ఓన్లీ ఆలయ శిఖరం ఒకటే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉన్నటువంటి పోచమ్మ గండి ఆలయం పూర్తిగా కూడా ప్రస్తుతం పోలవరం జిల్లా వరద నీటిలో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు అయితే ప్రతిరోజు ఈ ఆలయ శిఖరం వద్దే ప్రస్తుతం ఈ అర్చకులు కూడా నైవేద్యం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో కష్టతరమైనా సరే బోట్లో వెళ్ళి పూర్తిగా కూడా వరద నీటికి ఎదురెళ్ళి మరి ఈ అమ్మవారికి ప్రసాద నైవేద్యాలు అయితే పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చిన టైంలో పూర్తిగా కూడా ఈ ఆలయం నీట మునిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఆలయాన్ని ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలని చెప్పి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 198 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే కేటాయించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ప్రస్తుతం మాత్రం గండిపోచమ్మ ఆలయం పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా అందున ముఖ్యంగా ఆషాఢ మాసం కావడంతో మహిళలు ఎక్కువగా గుడికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అనుకోని వరదలు వచ్చిన నేపథ్యంలో పోలవరం జిల్లాలో కూడా ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిన తర్వాత తొలిసారిగా ముడిపోయినటువంటి గుడి చివరిసారిగా నీళ్లు కూడా వెళ్ళేటటువంటి ఈ ప్రాంతంలో నీళ్లు తగ్గాయంటే పూర్తిగా కూడా మిగతా చోట్లంతా కూడా నీరు కూడా లేదని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం గండిపోచమ్మ ఆలయానికి విరివిగా వేలాది మంది తరలి వస్తారు. ఆ ప్రాంతాలు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బోటుపై వెళ్లేందుకు కూడా ఎవరూ సహకరించట్లేదు. అయితే అధికారుల పర్యవేక్షణలో ప్రతిరోజు అక్కడ ప్రస్తుతం ఇచ్చిన ధూపదీప నైవేద్యాలు పూర్తిగా చేయకపోయినా ఒక ప్రసాద కైంకర్యం మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. అయితే నీళ్లు త్వరగా తగ్గితే, ఎందుకంటే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గింది. అలాగే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా ప్రస్తుతం ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అది కూడా ఈ రోజు సాయంత్రానికి విరమించుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఒక వారం రోజుల్లో ఈ అమ్మవారి ఆలయం అన్నది మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అటు తర్వాత ఎప్పుడు నీళ్లు తగ్గుతాయా, అమ్మవారి దర్శనం చేసుకుంటావా అని ప్రస్తుతం చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆలయం మునిగిపోవడం పట్ల ప్రస్తుతం అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భక్తులు మాత్రం ఈ నీళ్లు తగ్గగానే దండోపదండాలుగా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకునేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. నాని, రైట్, థ్యాంక్ యూ వర్మ.